సింహీం సింహముఖీం సఖీం భగవత ప్రోత్ఫుల్లవక్త్రోజ్వలాం శూలస్థూలకపాలపాతఢమురవ్యగ్రాగ్రహస్తాంబుజాం దంష్ట్రాకోటి విసంకటాశ్చ కుహరామారక్తనేత్రత్రయీం బాలేందుద్యుతిమౌళికాం భగవతీం ప్రత్యంగిరా భావయేత్. భక్త మహాశయ విజ్ఞప్తి. ఎస్బీఐ ఆఫీసర్స్ కాలనీ, ముషరాంబాగ్, శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ నెల 28వ తేదీ శుక్రవారం అమావాస్య సందర్భంగా, అంటే ఆ రోజు రాత్రి 7:11 అమావాస్య వస్తుంది. హవనం జరిగేటటువంటి సమయంలో అమావాస్య ఉండాలి. శనివారం సాయంత్రం 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అమావాస్య ఉంటుంది. మనం ఎప్పుడైనా అమావాస్య హోమం చేసేటప్పుడు హవన సమయానికి అమావాస్య ఉందా లేదా చూసుకుని మనం హవనం చేస్తున్నాం మన దేవాలయంలో. కాబట్టి శుక్రవారం సాయంత్రం 7 గంటలకి, రాత్రి 7 గంటలకు అమావాస్య వస్తుంది. ఆ సమయంలో హవనం జరుగుతూ ఉంటుంది. ఆ శుక్రవారం రోజు రాత్రి విశేషంగా సాయంత్రం 5:30 గంటల నుండి కూడా ప్రత్యంగిరామవారి విగ్రహానికి భక్తులందరి చేత విశేషంగా అభిషేకము, తదనంతరము విశేషంగా ప్రత్యంగిర, వారాహి, రాజశ్యామల, కాలభైరవ, కార్తవీర్యార్జున సహిత మేధాదక్షిణామూర్తి హవనం కూడా జరుగుతోంది. దాంతోపాటుగా ఈ నెల సర్పసూక్త హవనం కూడా చేయడం జరుగుతోంది. విశేషించి ధనవృద్ధికి, వ్యాపార వృద్ధికి, జనవశీకరణకి, నష్టద్రవ్య ప్రాప్తికి, పిల్లలకి ఉన్నత విద్యా ఉద్యోగములకు, విదేశీ ప్రయాణములకు, విదేశీ స్థిర నివాసాలకి, శత్రు నివారణకి, భూ వివాద పరిష్కారాలకి, ఏలనాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని దోష పరిహారాలకి, ఇలా అనేక రకాలుగా అన్యోన్య దాంపత్యానికి, వివాహానికి సహితం పనిచేసేటటువంటి హవనంగా ఈ హవనం చెప్పబడుతోంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఈ హవనంలో పాల్గొనవలసిందిగా మనవి. దేవస్థానం వారి టిక్కెట్ సామాగ్రితో కలిపి ఈ హోమానికి 1000 రూపాయలు. కాబట్టి భక్తులు తమ తమ గోత్రనామాలు ముందుగా నమోదు చేయించుకోగలరని భావిస్తున్నాం. స్వస్తి. స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.